ఓం శాంతి. మే 9వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఎవరి నామరూపాలలోనైనా చిక్కుకోవడమే అత్యంత కఠినమైన వ్యాధి. అంతర్ముఖులుగా అయ్యి ఈ వ్యాధిని పరిశీలించుకోండి. దీని నుండి ముక్తులుగా అవ్వండి. ప్రశ్న: నామరూపాల వ్యాధిని సమాప్తం చేసేందుకు ఉపాయమేది? దీని వలన కలిగే నష్టాలేవి? జవాబు: నామరూపాల జబ్బును సమాప్తం చేసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమనుంచుకోండి. స్మృతి చేయు సమయంలో బుద్ధి నలువైపులా పరిగెడుతూ దేహధారుల స్మృతి వస్తూ ఉంటే తండ్రికి నిజం చెప్పండి. సత్యాన్ని తెలపడం వలన తండ్రి క్షమిస్తారు. సర్జన్ వద్ద జబ్బును దాచిపెట్టకండి. బాబాకు వినిపించినందున జాగ్రత్త వహిస్తారు. బుద్ధి ఎవరి నామరూపాలలోనైనా తగులుకొని ఉంటే తండ్రితో బుద్ధి జోడింపబడదు. అటువంటి వారు సేవకు బదులుగా డిసర్వీస్ చేస్తారు, తండ్రిని నిందింపజేస్తారు. ఇటువంటి నిందకులు చాలా కఠినమైన శిక్షలకు పాత్రులవుతారు. ఓం శాంతి. ప్రతి ఒక్కరికి తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని పిల్లలకు తెలుసు. సోదరునికి సోదరుని ద్వారా ఎప్పుడూ కూడా వారసత్వము లభించదు. సోదరునికి గాని సోదరికి గాని ప్రతి ఒక్కరి స్థితిని గూర్చి తెలీదు. అన్ని సమాచారాలు బాబా వద్దకు వస్తాయి. ఇది ప్రాక్టికల్గా జరిగే విషయం. నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నానని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. ఇతరుల నామరూపాలలో ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను, ఆత్మవృత్తి ఎక్కడెక్కడకు వెళ్తూ ఉందని ఎవరిని వారు పరిశీలించుకుంటూ ఉండాలి. వీటిని గురించి ఆత్మకు స్వయం తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించవలసి వస్తుంది. నా వృత్తి ఒక్క శివబాబా వైపే వెళ్తోందా లేక ఇతరుల నామరూపాల వైపు వెళ్తోందా అని పరిశీలించుకోవాలి. ఎంత ఎక్కువగా వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మిగిలినవన్నీ మర్చిపోతూ ఉండాలి. నా మనస్సు ఒక్క తండ్రి వైపు తప్ప మరెక్కడా తిరగడం లేదు కదా అని ప్రశ్నించుకోవాలి. వృత్తి వ్యాపారాలలో, గృహస్థ వ్యవహారాలలో బంధుమిత్రుల వైపు బుద్ధి వెళ్ళడం లేదు కదా అని అంతర్ముఖులుగా అయ్యి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరో ఒకరు మీ ముందు యోగములో కూర్చొని ఉంటారు. వారు కూడా శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. అంతేగాని వారి పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉండరు కదా. ఒక్క శివబాబానే స్మృతి చెయ్యాలి. ఇక్కడ శివబాబా స్మృతిలోనే కూర్చుంటారు. కొంతమంది కళ్ళు తెరుచుకొని కూర్చుంటారు, కొంతమంది కళ్ళు మూసుకొని కూర్చుంటారు. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయం. బాబా ఏం అర్థం చేయిస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనము ఒక్క బాబాను మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇక్కడ కూర్చున్న వారంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటారు. వారు మిమ్మల్ని చూడరు. ఎందుకంటే వారికి ఎవరి స్థితి ఎలా ఉందో తెలీదు. కానీ బాబాకు ప్రతి ఒక్కరి సమాచారం తెలుస్తుంది.
ఏ ఏ పిల్లలు బాగున్నారో, ఎవరి లైను స్పష్టంగా ఉందో అంతా వారికి తెలుసు. వారి బుద్ధియోగము మరెక్కడకు వెళ్ళదు. కొంతమంది బుద్ధియోగము ఎక్కడెక్కడికో వెళ్తుంది. మళ్ళీ మురళిని వినడం ద్వారా వారిలో మార్పు జరుగుతుంది. తప్పు జరిగినట్లు అర్థం చేసుకుంటారు. దృష్టి, వృత్తి కూడా తప్పుడు మార్గంలో ఉన్నట్లు అనుభవం చేస్తారు. ఇప్పుడు వాటిని సరిచేసుకోవాలి. చెడు వృత్తిని వదిలిపెట్టాలని భావిస్తారు. ఈ విధంగా సోదరుడు సోదరునికి అర్థం చేయించలేరని బాబా చెప్తున్నారు. వీరి వృత్తి, దృష్టి ఎలా ఉందని బాబా మాత్రమే తెలుసుకోగలరు. తండ్రి మాత్రమే మీ మానసిక పరిస్థితిని గురించి వినిపిస్తారు. శివబాబాకు తెలిపినప్పుడు ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. వినుట, చూచుట ద్వారా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటారు. ఎంతవరకు వినలేదో అంతవరకు వారికి అతడేమి చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది? కర్మల ద్వారా, సేవ ద్వారా వీరికి చాలా దేహాభిమానం ఉందని, ఫలానా వారికి తక్కువ దేహాభిమానం ఉందని, వీరి కర్మలు సరిలేవని అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరి నామరూపాలలో చిక్కుకొని ఉంటారు. ఎవరి వైపుకైనా బుద్ధి వెళ్ళడం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. కొంతమంది ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా తెలుపుతారు. మరికొంతమంది ఎంతగా చిక్కుకొని ఉన్నారంటే బాబాకు తెలుపనే తెలుపరు. తమకు తామే నష్టపరుచుకుంటారు. తండ్రికి తెలిపినందున వారు క్షమించబడతారు. భవిష్యత్తుకు సంభాళన చేసుకుంటారు. చాలామంది తమ వృత్తి ఎలా ఉందో సత్యంగా తెలుపరు, సిగ్గుపడతారు. ఎవరైనా తప్పుడు పనులు చేసినప్పుడు సర్జన్కు చెప్పరు. దాచిపెట్టుట వలన జబ్బు ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తండ్రికి తెలపడం ద్వారా తేలికైపోతారు. తెలపకుంటే లోపల చాలా భారమనిపిస్తుంది. తండ్రికి వినిపించినందున మళ్ళీ అటువంటి పొరపాటు చేయరు. భవిష్యత్తులో స్వయంపై అప్రమత్తంగా కూడా ఉంటారు. తండ్రికి తెలపకుంటే ఆ తప్పు వారిలో వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు చాలా మంచి సేవాదారులని బాబాకు తెలుసు. అర్హత ఎలా ఉందో, సర్వీస్లో కూడా ఎలా ఉంటారో బాబాకు తెలుసు. ఎవరిలోనూ తగులుకొని లేరు కదా అని ప్రతి ఒక్కరి జాతకమును చూస్తారు. మళ్ళీ వారిపై ప్రేమ కూడా ఉంచుతారు, ఆకర్షిస్తారు. కొంతమంది చాలా మంచి సేవను చేస్తారు. వారి బుద్ధియోగము ఇతర వైపులకు వెళ్ళదు. ఇంతకు ముందు వెళ్ళేది. ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. బాబా నేనిప్పుడు అప్రమత్తంగా ఉన్నానని కూడా తెలుపుతారు. ఇంతకు ముందు చాలా తప్పులు చేసేవారమని చెప్తారు. దేహాభిమానము కారణంగా తప్పులు చేశామని అర్థం చేసుకుంటారు. మళ్ళీ పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎవ్వరికీ తెలియకపోయినా పదవి అయితే భ్రష్టమైపోతుంది. ఇందులో హృదయ స్వచ్ఛత చాలా అవసరం. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణల వలె ఎవరి హృదయము శుద్ధంగా ఉంటుందో వారే ఉన్నత పదవిని పొందుతారు. కొంతమంది వృత్తి నామరూపాల వైపు ఉందని, ఆత్మాభిమానులై ఉండరని, అందువలన పదవి కూడా తగ్గిపోతూ వచ్చిందని భావించబడుతుంది.
రాజుల నుండి పేదల వరకు పదవులు నెంబర్ వారుగా ఉంటాయి కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని గురించి కూడా అర్థం చేసుకోవాలి. నెంబర్ వారుగా అయితే తప్పకుండా అవుతారు. కళలు తగ్గిపోతూనే ఉంటాయి. 16 కళ సంపూర్ణంగా ఉండేవారు మళ్ళీ 14 కళలలోకి వస్తారు. ఈ విధంగా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కళలు తప్పకుండా దిగజారిపోతాయి. 14 కళలున్నా మంచిదే. ఆ తర్వాత వామమార్గంలో కిందకు దిగిపోవడం వలన వికారులుగా అయిపోతారు. ఆయువు కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత రజో తమో గుణము గలవారిగా అవుతారు. తగ్గిపోతూ తగ్గిపోతూ పాతబడిపోతారు. ఆత్మ శరీరముతో పురాతనమవుతూ ఉంటుంది. ఆ జ్ఞానమంతా పిల్లలైన మీకిప్పుడే లభించింది. 16 కళల నుండి కిందకు దిగుతూ దిగుతూ మళ్ళీ మనుషులుగా ఎలా అవుతారో మీకు తెలుసు. దేవతల మతమైతే ఉండదు. తండ్రి శ్రీమతము లభించింది. తర్వాత 21 జన్మల వరకు మతము లభించే అవసరమే ఉండదు. మీరనుసరించే ఈశ్వరీయ మతము 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత రావణరాజ్యం వచ్చినప్పుడు మీకు రావణుని మతము లభిస్తుంది. దేవతలు వామమార్గంలోకి వెళ్ళినట్లు చూపిస్తారు కూడా. ఇతర ధర్మాల వారికి ఇలాంటి విషయాలు ఉండవు. దేవతలు వామమార్గంలోకి వెళ్ళినప్పుడు ఇతర ధర్మాల వారు వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచము. డ్రామాలో నాకు కూడా ఈ పాత్ర ఉంది. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడం నా పాత్ర అని మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని మనుషులకు ఏమీ తెలీదు. మీరు ఎంతో అర్థము చేయిస్తారు. అయినా కొంతమంది మంచి అభిరుచిని చూపిస్తారు. మరికొంతమంది వారి మతమునే ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. ముఖ్యమైనది పవిత్రతయే. సత్యయుగములోని దేవతలు పవిత్రంగా ఉండేవారని మనుషులకు తెలియదు. దేవతలకు కూడా పిల్లలు మొదలైన వారు ఉన్నారు కదా అని వారు భావిస్తారు. కానీ అక్కడ యోగబలము ద్వారా జన్మిస్తారని ఎవ్వరికీ తెలీదు. జీవితకాలమంతా పవిత్రంగా ఉంటే పిల్లలు మొదలైన వారు ఎలా పుడతారని అంటారు. ఇప్పుడు పవిత్రంగా ఉన్నందున తర్వాత 21 జన్మలు పవిత్రంగా ఉంటారని వారికి అర్థం చేయించాలి. అనగా శ్రీమతముననుసరించి మేము నిర్వికారి ప్రపంచాన్ని స్థాపిస్తున్నామని వారికి అర్థం చేయించాలి. శ్రీమతమనగా తండ్రి తెలిపినదే. మానవుల నుండి దేవతలుగా అనే మహిమ కూడా ఉంది. ఇప్పుడున్న వారంతా మనుషులే. వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. శ్రీమతముననుసరించి మనము దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో చాలా ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మయే రాతి బుద్ధిగా అయ్యింది. ఈ విషయాలు పూర్తి స్పష్టంగా తెలపండి. సత్యయుగ దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేసింది తండ్రే అని తెలపండి.
దానినే స్వర్గమని అంటారు. మానవులను దేవతలుగా తండ్రే తయారు చేశారు. మనుషులు పతితులుగా ఉండేవారు. వారిని పతితుల నుండి పావనంగా ఎలా తయారు చేశారు? నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని పిల్లలకు తెలియజేశారు. ఇది ఎవరికైనా అర్థం చేయిస్తే వారి హృదయానికి హత్తుకుంటుంది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా ఎలా అవుతారు? తప్పకుండా తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఇతరులతో బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే సాంగత్యాన్ని జోడించాలి. అప్పుడే మానవుల నుండి దేవతలుగా అవ్వగలరు. ఈ విధంగా మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు అర్థం చేయించేదంతా డ్రామానుసారము పూర్తి ఖచ్చితమైనది. వారు అర్థం చేసుకుంటారు. అయినా ప్రతిరోజు ఇతరులకు అర్థం చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలన్నదే ముఖ్యమైన విషయము. దేహధర్మాలన్నీ వదలి నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయ్యాము. తండ్రి మనల్ని చదివిస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే మనము దేవతలుగా ఎలా అవుతాము? ఈ బ్రహ్మ కూడా పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. మళ్ళీ అతడే మొదటి నెంబరు తీసుకోవలసి ఉంటుంది. తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు. కావున ముఖ్యమైన మాట, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దేహాభిమానం కారణంగా ఎక్కడో ఒక చోట తగులుకొని ఉంటారు. దేహి అభిమానులుగా అయితే అందరూ అవ్వలేరు. నేను దేహాభిమానంలోకి రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. నా ద్వారా ఏ వికర్మలు జరగడం లేదు కదా, నియమాలకు విరుద్ధంగా నడవడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. చాలామంది ఈ పొరపాట్లను చేస్తుంటారు. అటువంటి వారు చివర్లో చాలా శిక్షలకు పాత్రులవుతారు. ఇప్పుడింకా కర్మాతీత అవస్థకు చేరుకోలేదు. కర్మాతీత అవస్థ పొందిన వారికి అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. శిక్షల నుండి కూడా విడుదల పొందుతారు. రాజులు నెంబర్ వారుగా ఎందుకు అవుతారో ఆలోచించాలి. తప్పకుండా కొందరి పురుషార్థము తక్కువగా ఉంటుంది. అందువలన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. ఆత్మయే గర్భజైలులో శిక్షలను అనుభవిస్తుంది. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు మమ్మల్ని బయటకు తీస్తే ఇక మీదట పాపకర్మలు చేయమని వేడుకుంటారు. ఆత్మయే శిక్షలను అనుభవిస్తుంది. ఆత్మే కర్మలను చేస్తుంది. ఈ శరీరము దేనికి పనికిరాదు. కావున ముఖ్యమైన విషయం, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మయే అన్ని పనులు చేస్తుందని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా తిరిగి వెళ్ళాలి. ఇటువంటి సమయంలోనే మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఆ తర్వాత మరెప్పుడు ఈ జ్ఞానము లభించదు. ఆత్మాభిమానులుగా ఉన్నవారు అందరినీ సోదరులుగానే చూస్తారు. శరీర విషయమే ఉండదు. ఆత్మగా తయారైతే శరీరముపై ఆకర్షణ ఉండదు.
అందుకే ఇది చాలా ఉన్నతమైన స్థితి అని తండ్రి చెప్తున్నారు. సోదరునిలో చిక్కుకొని పోతే చాలా డిస్సర్వీస్ జరుగుతుంది. ఆత్మాభిమాని భవ, ఇలా అవ్వడంలోనే శ్రమ ఉంది. చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఫెయిల్ అవుతామని భావిస్తారు. ఫెయిల్ అయ్యే కారణంగా ఇతర సబ్జెక్టులలో కూడా ఢీలా పడిపోతారు. ఇప్పుడు బుద్ధి యోగ బలము ద్వారా మీ ఆత్మ బంగారు పాత్రగా అవుతూ ఉంటుంది. యోగము లేకుంటే జ్ఞానము కూడా తక్కువైపోతుంది, శక్తి ఉండదు. యోగ పదునును అర్థం చేయించారు. ఆత్మలమైన మేము రోజంతటిలో నియమాలకు విరుద్ధమైన పని చేయడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఏవైనా అటువంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయాలి. కానీ మాయ మళ్ళీ 2వ రోజు 3వ రోజు తప్పు చేయిస్తుంది. ఇటువంటి సూక్ష్మ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా గుప్తంగా ఉన్న జ్ఞానము. మనుషులకు ఈ విషయాలు ఏమాత్రమూ తెలీదు. మేము మా ఖర్చుతోనే మా కొరకే ఇదంతా చేస్తున్నామని మీరు తెలుపుతారు. ఇతరుల ఖర్చుతో ఎలా తయారు చేస్తామని మీరంటారు. అందుకే బాబా యాచించుట కంటే మరణించుట మేలని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. సులభంగా లభించింది పాలకు సమానము, అడిగి తీసుకుంటే నీటికి సమానమని అంటారు. ఇతరుల నుండి అడిగి తీసుకుంటే వారు విధి లేక తప్పదన్నట్లు ఇస్తారు. కావున అది నీరైపోతుంది. లాక్కుంటే అది రక్తము వంటిది. కొంతమంది చాలా విసిగిస్తారు. అప్పు తీసుకుంటే అది రక్తానికి సమానమైపోతుంది. అప్పు తీసుకునే అవసరమే లేదు. దానమిచ్చి తిరిగి తీసుకోరాదు. దీని గురించే హరిశ్చంద్రుని ఉదాహరణముంది. అలా కూడా చేయకండి. ఒక భాగము పెట్టండి, అది మీ అవసరానికి కూడా పనికొస్తుంది. పిల్లలు ఎంత పురుషార్థం చేయాలంటే చివర్లో తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. స్వదర్శన చక్రము కూడా స్మృతి ఉండాలి. అలా చేస్తూ చేస్తూ ప్రాణము శరీరము నుండి వెలువడిపోవాలి. అప్పుడే చక్రవర్తి రాజులుగా అవ్వగలరు. అంతేగాని చివర్లో స్మృతి చేస్తాములే అనుకోరాదు. అప్పుడు ఇటువంటి స్థితి వస్తుందని పొరపాటు పడరాదు. ఇప్పటి నుండే పురుషార్థం చేస్తూ చేస్తూ ఆ స్థితిని అంతిమ కాలానికి సరిచేసుకోవాలి. చివరి సమయంలో వృత్తి ఇతర వైపుకు వెళ్ళరాదు. స్మృతి చేసినందునే పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి. పవిత్రత విషయంలోనే శ్రమ ఉందని పిల్లలకు తెలుసు. చదువులో ఇంత శ్రమ లేదు. దీనిపై పిల్లలు చాలా గమనమివ్వాలి. ప్రతిరోజు మేము ఏదైనా నియమ విరుద్ధమైన పని చేయలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నామరూపాలలో చిక్కుకోవడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. ఎవరినైనా చూసి వారిపై ఆకర్షితమవ్వలేదు కదా, కర్మేంద్రియాల ద్వారా నియమ విరుద్ధమైన పని చేయడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. పాత పతిత శరీరముపై ఏమాత్రము ప్రేమ ఉండరాదు. అది కూడా దేహాభిమానమే. అనాసక్తులై ఉండాలి. సత్యమైన ప్రేమ ఒక్కరితోనే ఉండాలి. మిగిలిన వారందరిపై అనాసక్త ప్రేమ ఉండాలి. పిల్లలు మొదలైన వారుంటారు. అయితే ఎవరిలోనూ ఆసక్తి ఉండరాదు.
ఈ కళ్ళతో చూచేదంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. ఇది గుర్తుంటే వారిపై ప్రేమ తొలగిపోతుంది. ఒక్కరిపైననే ప్రేమ ఉండాలి. మిగిలిన వారిపై నామమాత్రపు అనాసక్త ప్రేమ ఉండాలి. अच्छा, मीठे मीठे सिके लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. నియమ విరుద్ధమైన తప్పు పనులేవి చేయరాదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి ఎక్కడ తగులుకోరాదు. 2వ పాయింట్, సత్యమైన ప్రేమ ఒక్క తండ్రితోనే ఉండాలి. మిగిలిన వారందరితో అనాసక్త నామమాత్రపు ప్రేమ ఉండాలి. స్వంత శరీరములో కూడా ఆకర్షణ లేనంతగా ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవాలి. వరదానము. స్వరాజ్యం యొక్క సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే అదృష్టశాలి ఆత్మా భవ. వివరణ. చాలా కాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారం చాలా కాలానికి రాజ్యాధికారిగా చేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతులుగా అవుతూ ఉంటే, అధికారిగా అయ్యే సంస్కారం లేకుంటే రాజ్యాధికారుల రాజ్యంలో ఉంటారు. రాజ్యభాగ్యము ప్రాప్తించదు. కనుక జ్ఞానదర్పణంలో మీ అదృష్టం యొక్క ముఖాన్ని చూసుకోండి. చాలా కాలపు అభ్యాసం ద్వారా మీకు విశేషంగా సహయోగం చేసే కార్యకర్తలను లేక రాజ్య కార్య వ్యవహారం చేసే సాథీలను మీ అధికారంతో నడిపించండి. రాజులుగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని అదృష్టశాలి ఆత్మలని అంటారు. స్లోగన్. సకాష్ ఇచ్చే సేవ చేసేందుకు బేహద్ వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేసుకోండి. ఓం శాంతి.